మళ్ళీ మీరు అంటారు చూడండి సిగ్గులేని మీద భాషా గాడు అంటున్నాడు. మరి ఏం తప్పులు చేస్తే పాపాలు చేస్తే కడుపు రగిలిన వాళ్ళు ఏం మాట్లాడతారు? కడుపు రగిలిన వాళ్ళు ఏం మాట్లాడతారు? మరి భాష సార్ తప్పకుండా సార్ వేసేద్దాం సార్, నాకు వేసేద్దాం సార్ వేయించుకున్నాడు ఏం చేస్తాడు? వేయించినోడిని తిట్టక ఏం చేస్తారు? నేను సభ్య సమాజాన్ని అడుగుతున్నా, జైపాల్ సార్ చెప్తున్నటువంటి సభ్య సమాజాన్ని అడుగుతున్నా, ఏం చేస్తారు? వేధింపులు చేసి జైల్లో వేస్తే మీ కొడుకో మీ తమ్ముడో మీ అన్నో అక్రమ కేసులో పోలీసులు అన్యాయంగా జైల్లో మగ్గదీస్తే 10 రోజులు 15 రోజులు చెప్పండి. ఇవాళ పామర్లో జరిగింది, ఎవడు దాన్ని సరిదిద్దగలడు? ఈ ప్రపంచంలో దేవుడు సరిదిద్దగలడా? అభంశుభం తెలియని అమ్మాయి ఒక పోలీస్ అధికారిని ప్రశ్నిస్తే అత్యాయత్నం కింద తీసుకెళ్ళి 7 రోజులు ఒక దళిత విద్యార్థిని చదువుకున్న నర్సింగ్ అమ్మాయిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే తప్పుడు కేసు పట్టి ఏం చేయాలి? ఏం అనకుండా ఏం చేయాలి చెప్పండి? ఆవేదన ఎవరు తుడిపేయగలడు? దేవుడు తుడిపేయగలడా? ఏంటి అమ్మాయి అంటే హక్కుగా మాట్లాడితే ప్రశ్నిస్తే జైల్లో పెడతారు. మరి అనకుండా ఉండి ఏం చేయాలి సార్? జైపాల్ సార్ చెప్పండి సార్. జైపాల్ సార్ యొక్క సభ్య సమాజాన్ని అడుగుతున్నా, జైపాల్ సార్ గారి యొక్క ఆయన సభ్య సమాజాన్ని అడుగుతున్నా, జైపాల్ సార్ సభ్య సమాజాన్ని చెప్పండి, ఏం చేస్తారు బాధితులందరూ? గట్టిగా మాట్లాడాలి కదా. నా మీద కోపం ఏమన్నా అన్నీ మర్చిపోండి జైపాల్ సార్. నా మీద కోపం ఉంటే అన్నీ మర్చిపోయి మా అబ్బాయి పేరుని కృష్ణమూర్తి గారిని రోజు మీరు ఖాళీగా ఎప్పుడు ఉంటారో చెప్తే సంస్కారం నేర్పటానికి, నడవడికి నేర్పటానికి తప్పకుండా నా మీద అంటే అంతకితం 20 ఏళ్ళు చూపించిన ప్రేమ అది తప్పుడుదేమో, సరే దొంగ ప్రేమే అయినా కూడా నా మీద జాలితో మా అబ్బాయి కాస్త ట్రైనింగ్ శుభ్రంగా మంచిగా ఉంటాకి, సమాజంలో మెలగటాకి, సభ్య సమాజం తలకాయ దించుకోకుండా తండ్రిలాగా బతకకుండా ఉంటాకి కాస్త సార్ కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి సార్ కొంచెం ప్లీజ్ నా మీద ప్రేమతో అని చెప్తూ సార్కి మీరు నన్ను కంట్రోల్ చేయటానికి లేదా నన్ను అణగదొక్కటానికి లేకపోతే నా నోరు మూయించటాకో లేకపోతే నే చేస్తున్నటువంటి ఈ మీరు చెప్తున్నారు కదా సభ్య సమాజం భరించలేని స్థితిలో నా నడవడికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ మీరు చెప్పారు. ఎందుకంటే కఠిన చర్యలు మీరు తీసుకుంటా కానీ మరి మీరు మీ హోదా ఏంటో నాకు తెలియజేయాలి సార్. మీరు ఇందులో చెప్పారు చాలా కఠిన చర్యలు తీసుకుంటామని, తీసుకోండి తప్పకుండా. మీరు ఏ కఠిన చర్యలు తీసుకున్నా శిరసావహించటానికి నేను ఎల్లవేళలా నేను కాసు కూర్చుని ఉంటాను, మీకోసం ఎదురు చూస్తుంటానని చెప్పని జైపాల్ సార్కి నమస్కారం చేసి తెలియజేస్తాను.